కనబడుతున్నాయి పేరెంట్స్ కన్నా అర్థం మిట్ట మధ్యాహ్నం ఆ టెన్షన్తోని అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సందర్భం ఈ నెలలో చూస్తాం మనం. అయితే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం భారతదేశ వ్యాప్తంగా మీకు తెలుసు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలతోని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజా ఉద్యమాలతోని ఏదైనా సాధించుకోవచ్చు అనే విశ్వాసం కలిగినటువంటి ప్రజానీకం మనందరం కూడా. కాబట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుపతిరావు గారి కమిషన్ వేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు గారి కమిషన్ అధ్యయనం చేసింది, రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫీజు రెగ్యులేషన్కి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం అన్నది నిజంగా కూడా మనందరం బాధపడాల్సినటువంటి అంశం. సరే, కొన్ని గురుకులాలు పెట్టినాం కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళు ఎట్లా దోచుకున్నా వదిలేస్తామనేటటువంటి ఏదైతే ఒరవడి ఉందో అది కరెక్ట్ కాదు. గురుకులాలు పెట్టడం వల్ల కొంత లాభం జరిగింది, అందులో అనుమానం లేదు. కానీ ఆ పర్సంటేజ్ తీసుకొని చూస్తే ఇవాళ దాదాపుగా ఒక 64 లక్షల పైచిలకు విద్యార్థులు మన దగ్గర చదువుకుంటూ ఉంటే గురుకులాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా 64 నుంచి 75% వరకు, అంటే ఒక్కొక్క జిల్లాలో వేరియేషన్ ఉన్నది. 64 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పోతున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే, గురుకులాలు అన్నీ బాగుంటే మరి ఎందుకు ఇంతమంది ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారని మనల్ని మనం అడగాల్సినటువంటి అవసరం. సరే, అదొక చర్చ అనుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు కాబట్టి పోయేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా ఉండి పేరెంట్స్ యొక్క వీక్నెస్, అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, అది వీక్నెస్ కింద పరిగణించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వ్యాపార ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలను మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. మరి నియంత్రణ చేయాలి అంటే మే నెలలోనే నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేం, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. అది ఇమ్మీడియట్ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ 100 ఉండొచ్చు, కానీ తక్షణం మనకు కావాలి. నిజంగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఫీజు, మరి ప్రభుత్వం యొక్క అజ్ఞానం కూడా ఎంత దారుణంగా ఉందంటే, మన దగ్గర హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చాలా పాపులర్ విద్యా సంస్థ, అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ఆనాడు నిజాం ఉన్నప్పుడు అది ఆయన జాగీర్ ఉంటే దాన్ని తీసి స్కూల్ పెట్టుకోమని ఇచ్చినటువంటి సంస్థ. అంటే ఎసెన్షియలీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ది అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వం యొక్క భూమి. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ హయాంలో నడిచేటటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఈసారి 120% ఫీజు హైక్ చేసింది. 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి ₹2,08,000 కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన స్కూల్లో ఇట్లా ఫీజు పెంచుతారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు జనంకి, ప్రజలకు ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వానికి స్కూల్ నడపడం చేత కాదు, ప్రైవేట్లో మీరు స్కూల్ పెట్టుకోండి, దోసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దారుణం ఏంటంటే, ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే అధికారి ఉన్నది. ఆమె 14 సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉన్నది. ఉండి ఈ కొత్తగా ఎవరు బోర్డు మెంబర్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు, ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా సీట్లు అమ్ముకోవాలి, ఎట్లా బయట దేశాలు ఉన్నటువంటి సత్య నాదెల్లా లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయింది. సత్య నాదెల్లా ఇస్ అల్యూమినీ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో ఇప్పుడు ఏంది, ఆయన వచ్చి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయంటే తెలియదు, ఎవరు చెప్పరు. అనేక మంది హెచ్పిఎస్ అల్యూమినీ డొనేషన్స్ ఇస్తే నో అకౌంటబిలిటీ, జీరో అకౌంటబిలిటీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ, ముఖ్యమంత్రి గారు చుట్టాలందరూ ఆ కమిటీ నిండి ఉన్నారు. విద్యాశాఖ మంత్రి మన కర్మగాలి ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి
నేను వారిని డిమాండ్ చేస్తున్నా, యూ షుడ్ ప్లీజ్ ఇమీడియట్లీ రివ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్పిఎస్ మీద రివ్యూ చేయాలి. హైదరాబాద్ పబ్లికేషన్ మీద ఖచ్చితంగా పబ్లిక్ స్కూల్ మీద ఒక స్టాండ్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేసి నేను హెచ్పిఎస్ మీద చెప్తున్నా అంటే అది ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ భూమితో నడిచేటటువంటి స్కూల్, ప్రభుత్వానికి అకౌంటబుల్గా అక్కడనే 120% పెరిగితే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే ఇక ఏ నారాయణ స్కూలోడో ఏ చైతన్య స్కూలోడో ఇంకో స్కూలోడో పెంచిన ఫీజు మీద మీరు ఏం పట్టించుకుంటారు, మీరు వాళ్ళని ఎట్లా ప్రశ్న వేస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. ఇక్కడ 120%, ఇంకా అనేక మంది నాకు స్కూల్లో లిస్ట్ ఉన్నది, 40-50% హైక్ చేసిండ్రు స్కూల్స్లో. నా రిక్వెస్ట్, బడ్జెట్ స్కూల్స్ ఇందాక వరలక్ష్మి గారు మాట్లాడింది, బడ్జెట్ స్కూల్స్ అనేటటువంటి నిజంగా కూడా మన తెలంగాణ బిడ్డలు అనేక మంది నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టుకున్నటువంటి పాఠశాల. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హైదరాబాద్, నేను కరీంనగర్ గురించి చెప్తున్నా, ఖమ్మం గురించి చెప్తున్నా, మహబూబ్నగర్ గురించి చెప్తున్నా, ఆదిలాబాద్ గురించి చెప్తున్నా. ఆనాడు మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేనప్పుడు ఈ చిన్న చిన్న పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టి మా తెలంగాణ బిడ్డలు ఇంకా 100 మందికి జాబ్స్ ఇచ్చిండ్రు. చాలా మినిమం ఫీజుతో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఎథిక్స్తో నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి స్కూల్స్తో మాకేం కంప్లైంట్స్ లేవు. కానీ విద్యను మొత్తం ఒక వ్యాపారం చేసి మేమే ఉన్న స్కూళ్ళన్నీ మింగుతాం, ప్రతి జిల్లాకు పోయి ఆ స్కూళ్ళని బినామీ పేర్లతో కొనుక్కుంటాం, పర్మిషన్ ఉన్నా లేకున్నా నడిపించుకుంటాం అనే స్కూల్స్తో మాత్రం ఖచ్చితంగా మొత్తం సమాజానికి, తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంది. తెలంగాణ సమాజానికి ప్రాబ్లం ఉంటే తెలంగాణ రక్షణ సేనకు ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ మీద మాత్రం మేము కొట్లాడతామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని కోరుతా ఉన్నాం, ఈ ఫీ ఇమీడియట్ డిమాండ్ ఈజ్ ఖచ్చితంగా పోయిన సంవత్సరం కన్నా ₹1 పెంచొద్దు స్కూల్ ఫీ అనే జీవో ఈ నెలలోనే తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని రంగుల జెండాల వల్ల ఉన్నాం, పీడిఎస్సీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా నేను కోరుతున్నాను, దీనికోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ముందు మనం ఒక డేట్ అనుకొని నిరసన ప్రదర్శన పెడదాం. తల్లిదండ్రుల తరఫున మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాధ చెప్పగలుగుతారు, కానీ దాన్ని ప్రజా సమూహంలో ఒక రాజకీయ శక్తిగా ప్రదర్శించాల్సింది పొలిటికల్ పార్టీస్గా మనమే. కాబట్టి నేను పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఏదన్నా ఒక డేట్ మేలో అనుకొని అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కార్యక్రమం ఇద్దాం. ఎట్లా గవర్నమెంట్ దిగి వచ్చి జీవో అయ్యేదో కూడా మనం చూద్దాం. ఇంకొక కుట్ర కూడా దయచేసి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మరి అంతకుముందు ఫీ రియంబర్స్మెంటు ప్రోగ్రాం ఉండే, ఇవాళటి వరకు 11,000 కోట్ల బకాయిలు ఫీ రియంబర్స్మెంట్ మీద ఉన్నాయి. ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యాక డిగ్రీ కాలేజీలు మూతపడే పరిస్థితి, ఇంటర్మీడియట్ కాలేజీలు మూతపడే పరిస్థితి, చదువుతున్నటువంటి పిల్లలు, ఇందాక మానస చెప్పింది, నిజంగా ఫీ రియంబర్స్మెంట్ బంద్ అయితే ఫస్ట్ దెబ్బ పడేది ఆడపిల్లలకే. ఇంట్లో ఒక పిల్లగాడు చదువుతుంటే ఆడపిల్లని ప్రైవేట్ స్కూల్లో మాన్పిస్తారు, మగపిల్లగాని మాత్రం అప్పో సప్పో వేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఇది మా బాధ, మా దుఃఖం, మా ఆడబిడ్డలు చదువుకోవాలనుకుంటున్నాం మేము. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఉన్న 11,000 కోట్లు ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, జీవో MS నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చారు. ఆయన ఏముంటుంది